వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యష్. మనం ప్రస్తుతం ఒక జిల్లా పరిషత్ పాఠశాల అయిన పాఠశాలలో ఉన్నాం. దాదాపు ఒకటి కాదు రెండు కాదండి, ఏకంగా 5 IIIT ర్యాంకులు కొట్టిన స్కూల్లో మనం ఉన్నాం. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల వ్యవస్థలో ఒక గవర్నమెంట్ స్కూలు ఇలా విజయాన్ని సాధించడం ఏందనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, మీ పేరు? నమస్కారం, నా పేరు తిరుపతి రెడ్డి. సార్ మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. 2022 జనవరిలో 317లో ఇక్కడ రావడం జరిగింది. సార్ మ్యాథ్స్ అంటేనే ఒక ఫియర్ ఉంటుంది అందరి లోపల, కానీ ఇక్కడ చూసుకుంటే ఆ ఫియర్ కనిపించట్లేదు. స్టూడెంట్స్ అందరూ వెరీ యాక్టివ్ ఉన్నారు. మ్యాథ్స్ కానీ మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తున్నారు. మీరు దీనికి ఎట్లా కృషి చేస్తున్నారు సార్? వీళ్ళకి మ్యాథ్స్ అంటే ఇంత ఇష్టం పెరగడానికి అసలు ఎట్లా ట్రై చేస్తున్నారు మీరు? సో ఇది జక్కాపూర్ పాఠశాల యొక్క ప్రత్యేకత. ఇది ఒక టీం వర్క్. మ్యాథ్స్ విషయానికి వస్తే ఏ స్కూల్లో అయినా 10వ తరగతి మీద దృష్టి పెడతారు. 10వ తరగతి మీద ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడము, మళ్ళీ చెప్పడం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ 6th క్లాస్ నుంచే మ్యాథ్స్కి 2 పీరియడ్లు పెట్టినాం. 6th క్లాస్ విషయంలో మ్యాథ్స్ అనేసరికి ఏం పోతుంది అనుకుంటారు, కానీ 6th క్లాస్కి ఎప్పుడు పోదామా అని పోటీ ఉంటుంది. 6th, 7th, 8th 2 పీరియడ్ ఉండడం వల్ల ప్రతి కాన్సెప్ట్ని వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ మా మైండ్లో ఒక ఉంటుంది కాన్సెప్ట్. అంటే మేము ఒక సపరేట్ కరికులం తయారు చేసుకున్నామని చెప్పచ్చు, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నడుస్తుంది ఇక్కడ. సో వాళ్ళకి ఏది అవసరం అనేది ముందుగా మేము మా మైండ్లో ఉంటుంది, మా పేపర్ మీద ఉంటుంది. దాన్ని ఫస్ట్ బోర్డు మీద నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎంతవరకు పిల్లలకి అర్థమైందని చెప్పడం కొరకు ఒక 2 లేదా 3 క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాం. సో క్లాస్ వర్క్ ప్రాబ్లమ్స్ మొత్తం ఓవరాల్గా 40 మంది ఉంటే గమనిస్తుంటాం. చేయడంలో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఓకే చేయగలుగుతున్నారు, మోర్ దెన్ 80% చేయగలుగుతారు అనుకున్నప్పుడు 20 నుంచి 70. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే 70 వరకు, కొంచెం మీడియం అయితే 30-40 వరకు, కొంచెం హార్డ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నాయనుకోండి 20 ప్రాబ్లమ్స్ వరకు కంపల్సరీ బోర్డు మీద వేస్తాం. బోర్డు మీద వేసి ఒక స్నాప్ తీసుకుంటాం, వాళ్ళ గ్రూప్లో పెట్టేస్తాం. ప్రతి ఒక్కరి పేరెంట్స్కి తేరిపోతుంది. సో ఎన్ని వర్క్స్ ఇచ్చింది సార్ వల్ల, ఎంత చేస్తున్నాం. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మాకు 2 పీరియడ్లు ఉండడం వల్ల లాభం ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ డే వచ్చిన తర్వాత 15 నిమిషాలు మొత్తం ఓవరాల్ గమనిస్తుంటాం ఎంతమంది చేస్తున్నారు. సో ఇక్కడ మేము చేసే స్పెషల్ ఏంటంటే, అసలు హోంవర్క్ విషయంలో వాడు రైట్ చేసినా రాంగ్ చేసినా ఏం సంబంధం లేదు. సో వాడు నేను 10 ఇచ్చిన అనుకోండి, సో 10 అటెంప్ట్ చేస్తున్నా లేదా అని ఇంపార్టెంట్. సో 10లో ఒక 4 చేసినా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. సో ఆ స్టూడెంట్ అసలు ఏం చేయలేని స్టూడెంట్ 4 వరకు అటెంప్ట్ చేస్తున్నాడు. సో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మేము చూడాల్సింది అది. సో అలా చూస్తూ పిల్లలను మ్యాక్సిమం కాన్సెప్ట్ వాళ్ళకి డెప్త్ వాళ్ళకి ఇన్బిల్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హయ్యర్ క్లాస్కి వచ్చేసరికి సో సింప్లిఫికేషన్ పార్ట్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఎప్పుడైనా మ్యాథ్స్లో ఏ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక 20 ఏ క్లాస్లో అయినా సరే ఏదైనా సొల్యూషన్లో 20 స్టెప్స్ ఉంటే ఆల్మోస్ట్ 2-3 స్టెప్స్ మాత్రమే ఆ క్లాస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ 15 స్టెప్స్ మొత్తం చిన్న క్లాస్ నేర్చుకోవాల్సిన సింప్లిఫికేషన్ స్టెప్స్ ఉంటాయి. సో అవి మా పిల్లలు. సో మేము ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాం. 6-7 తరగతి పిల్లలు. సో నువ్వు 10th క్లాస్ చెప్పినా ఆల్మోస్ట్ రీచ్ అవుతారు వాళ్ళు. సో ఎందుకంటే ఫస్ట్ 2 కాన్సెప్ట్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ 10 or 15 దే కెన్ డూ 10th క్లాస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో 7th, 8th ఏ పిల్లలు అయినా సరే మా పిల్లలు ఏ క్లాస్కైనా రీచ్ అవ్వగలుగుతారు. సో దాని వెనుక ఇంత అంటే మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ అడిషనల్ క్లాస్ తీసుకోవడం, ఎవ్రీడే ఖచ్చితంగా 7-8 ఇట్లా ఏ క్లాస్ కన్నా తీసుకోండి, ఏదో ఒక క్లాస్కి ఎగ్జామ్ నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ స్కూల్లో ఏకంగా 5 IIT సీట్లు వచ్చినాయి. దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో అది చాలా గర్వకారణం సార్. దాని వెనకాల మా పాఠశాల యొక్క స్టాఫ్ యొక్క కృషి చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్లో ఏవైతే 5 IIT సీట్లు వచ్చినాయో వాళ్ళు 6th క్లాస్ ఉన్నప్పటి నుంచే మా దగ్గర లక్ష్మీనరసింహ సార్ అని ఉంటారు. సార్ క్లాస్ టీచర్గా ఉన్నారు. క్లాస్ టీచర్గా ఉండి మార్నింగ్ కాల్ నేర్పుతుండే. మార్నింగ్ 5 o'clock వాళ్ళు లేవాల్సింది. తర్వాత వాళ్ళకు సెల్ఫ్గా డిసిప్లిన్ నేర్పుతుండే. సో గుడికి వెళ్ళి రావడము, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుకోవడం, ఇట్లా సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిండు. సో ఆ డిసిప్లిన్ అనేది ఉపయోగపడదు. దాని నుంచి 8th క్లాస్కి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే 5 వచ్చారో వాళ్ళందరూ కూడా మా దగ్గర NMS స్కాలర్షిప్ సెలెక్టెడ్ పిల్లలే. సో ఈ NMS స్కాలర్షిప్ రావడం వల్ల ఏమైందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో 10th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఏదైనా ఈజీగా చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు
5 ఐఐటి సీట్స్ అనేది చాలా సింపుల్ విషయం. అంటే బయట వాళ్ళకి అది పెద్ద గొప్ప కనబడుతుండొచ్చు, కానీ మాకంటే అది మాకు ముందే రాసి పెట్టుకున్నది అన్నట్టు. సో ఈసారే కాదు, ఇప్పుడు వచ్చిన ఐఐటి కాదు, వచ్చే రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము రాసి పెట్టేస్తాం ఎంతమందికి వస్తుందని చెప్పేసి. సో అలానే జరుగుతుంది. ఎన్ఎంఎస్ విషయంలో కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము అనాలిసిస్ చేస్తాం. సో ఎవరికి వస్తుందంటే వాళ్ళకి వచ్చేస్తారు. అంత పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటుంది, అంత పర్ఫెక్ట్ ఎగ్జామ్స్ నడుస్తుంటాయి మనకి. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీ నరసయ్య. నేను ఇక్కడ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నానండి. సార్ చూసుకున్నట్టయితే మీ స్కూల్లో 5 ఐఐటి సీట్లు వచ్చినాయి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ దీనికి? ఇది చాలా సంతోషం అండి. అంటే 5 బాసరా ట్రిపుల్ ఐటీ సీట్ రావడం అనేటువంటిది చాలా సంతోషం. అట్లాగే మా స్కూల్లో గత విద్యా సంవత్సరాలు 4-5 విద్యా సంవత్సరాల నుంచి కూడా బాసరా ట్రిపుల్ ఐటీ సీట్లు, 8th క్లాస్ పిల్లలకు సంబంధించి రాసేటువంటి ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతన పరీక్షకు సంబంధించి కూడా పిల్లలు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు సాధించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. దీని వెనుక కూడా చాలా మాకు వ్యూహాలు, చాలా రకమైన ప్రణాళికలు అన్నీ కూడా మాకు సిద్ధంగా ఉంటాయి సార్. సార్ ఈ ఎన్ఎంఎంఎస్ అంటే ఏంటి సార్? ఇది మనకు జాతీయ స్థాయిలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. అంటే 8th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు వచ్చేటువంటి 4 సంవత్సరాలు ఉపకార వేతనం ఇచ్చేటువంటి పరీక్ష సార్ ఇది కేవలం 8th క్లాస్ పిల్లలు మాత్రమే రాస్తారు. ఒక జిల్లాకు దాదాపు 100 వరకు ఇస్తుంటాడు. ఈ 100 వరకు పిల్లల్లో మనకు 80, దాదాపు ఈ సంవత్సరం మనకు 84 ఇచ్చాడు. ఈ 84లో మన పిల్లలు 5 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే ఫోకస్ చేస్తారా స్కూల్లో, లేకపోతే గేమ్స్ పరంగా కూడా ఫోకస్ చేస్తారా సార్? రైట్ సార్. ఇక్కడ యాక్చువల్గా పిల్లలకు సాధారణంగా స్కూల్ అనగానే ఆటలంటే చాలా ఇష్టం, ఇంకా కాదంటే కంప్యూటర్ అంటే ఇష్టం, అంటే పిల్లలకు పాటలంటే కూడా ఇష్టం. పిల్లలకు కూడా ఆటలు అంటే ఎలా ఆసక్తి ఉందో, ఒక కంప్యూటర్ ల్యాబ్ అంటే ఎలా ఆసక్తి ఉందో, తరగతి గది వాతావరణం కూడా అట్లాంటి ఆసక్తికరంగా తయారు చేసేటువంటి వ్యూహాలు రచిస్తున్నాం సార్. ఇక్కడ పిల్లలకు సాధారణంగా ఎందుకు వాళ్ళు ఆసక్తి ఉండలేకపోతుందంటే ప్రైమరీ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోక పై తరగతులకు వెళ్ళిపోతున్నారు. 6వ తరగతిలోనే వాళ్ళు నేర్చుకోవాల్సిందంతా మనం ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా మనం తీసుకొని నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆటలలో ఎలాంటి ఆసక్తి ఉంటుందో చదువులో కూడా అలాంటి ఆసక్తి ఉంటుంది అనేటువంటి వ్యూహంతో ఇక్కడ పనిచేస్తున్నాం సార్. సార్ ఒక టీచర్గా మీకు ఈ స్కూల్లో చెప్పడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. యాక్చువల్గా ఒకసారి రిజల్ట్ వచ్చినప్పుడు సార్, మనకు 10th క్లాస్ 10 జీపీఎస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎన్ఎంఎంఎస్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ, మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కానీ, మాకు ఎక్కడో ఢిల్లీలో పెద్ద వేదిక మీద సన్మానం చేసినంత సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక దానికంటే మించింది ఉండదు. అంటే మా పిల్లల రిజల్ట్ కంటే నేను చెప్పే పిల్లల రిజల్ట్ బాగా గొప్పగా భావిస్తారు సార్. ఒక స్కూల్లో ఒక టీచర్ ప్రోత్సాహం ఎంత ఇంపార్టెన్స్, పేరెంట్స్ ప్రోత్సాహం కూడా అంతే ఎస్ సార్. ఈ స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ తరపు నుంచి ఆ ప్రోత్సాహం దక్కుతుంది. రైట్. యాక్చువల్గా మన గ్రామీణ ప్రాంతం సార్, సాధారణంగా వాళ్ళందరూ కూడా చాలా వరకు రైతు కుటుంబాలు, కూలి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఆ రోజు శ్రమ చేస్తేనే ఆ రోజు జీవనం గడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం అనేటువంటి ధ్యాస ఉంటుంది తప్పితే వాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత ఏం చేయాలని వాళ్ళకు ఉండదు. సో కాబట్టి ఆ బాధ్యత కూడా ఇక్కడ మన జక్కాపూర్లో మనం తీసుకుంటున్నాం. ముందే అంటే 9:30కి మన స్కూల్ సార్, మనం 9 o'clockకి మన స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు నా పాఠశాల ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 5:30కే స్టార్ట్ అవుతుంది. 5:30కే వేకప్ కాల్స్ ఉంటాయి సార్. పిల్లలు లేస్తారు, హోంవర్క్ చేసుకుంటారు. ఆ హోంవర్క్ మళ్ళీ ఉదయం చూపిస్తారు సార్. ఈవినింగ్ కూడా మళ్ళీ మనం హోంవర్క్ కూడా చాలా వరకు ఇక్కడ చేయిస్తాం. అంటే సాధారణంగా అన్ని ప్రాథమిక విషయాల మీద అవగాహనతో రావడం పాటు పై తరగతుల్లో కూడా సులభంగా చేస్తారు. రేపొద్దున కానిస్టేబుల్ పరీక్ష కానీ, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఇంకా పోటీ పరీక్షలు నిలబడేటువంటి సామర్థ్యాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. హలో మ్యామ్, మీ పేరు? నా పేరు పద్మ అండి. ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు మ్యామ్? నేను సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్. మీ నార్మల్గా చూసుకున్నట్టయితే ఏ స్కూల్లో అయినా ఆ సోషల్ స్టడీస్ మీద కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. మన స్కూల్లో ఎట్లా ఉంటుంది మ్యామ్? మన స్కూల్లో కూడా సోషల్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళకు మనం చెప్పే విధానాన్ని బట్టి కూడా పిల్లలకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణమవుతుంది. ఇక్కడ వాళ్ళకు డిజిటల్ బోర్డును ఉపయోగించి చెప్పడం, తర్వాత వాళ్ళకు ప్రాక్టికల్గా మెథడ్లో ఒక సరే ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ అని తీసుకున్నాను. ఆ గ్లోబ్ని తీసుకొచ్చి ఇంకా అదే కాకుండా వరల్డ్ మ్యాప్ను అట్లా ఉపయోగించి, అదే కాకుండా ఇందులో డిజిటల్ దానిలో కూడా మేము అందులో చూపించడం ద్వారా కూడా పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్తో వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు చెప్పేటప్పుడు కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పినట్టయితే కొంచెం వాళ్ళు బాగా వినే అవకాశం. అంటే బుక్లో ఉన్నటువంటిదే కాదు, దానికి ముందు ఉన్నటువంటి ఒక ప్రీవియస్ చాప్టర్స్ కావచ్చు, లేకపోతే వేరే బుక్స్ రెఫర్ చేయడం ద్వారా
అదనంగా వాళ్ళకి ఎక్స్ట్రా అందించడం ద్వారా కూడా వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంటుంది. బుక్లో ఉన్నటువంటి యాజిటీస్గా చెప్తే కొంచెం వాళ్ళకు బోర్గానే ఫీల్ అవుతారు. కాబట్టి కొంచెం వాళ్ళకు మన బుక్లో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంచెం ఫస్ట్ కొంత ఇంట్రడ్యూస్ చేస్తారు అంతే. కానీ దానికి ముందున్నటువంటిది బ్యాక్గ్రౌండ్ అని తెలియకపోతే అర్థం కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండే అవకాశం అనేటువంటిది సోషల్లో ఖచ్చితంగా ఉంటుంది. మ్యామ్, మీ స్కూల్లో టీచర్స్తో టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి. పిల్లలు మాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు మాకు మంచి వాళ్ళు మనం ఎంత వర్క్ ఇచ్చినా వాళ్ళు చేసుకొస్తారు కంపల్సరీ. మాకు స్టార్టింగ్ నుండే మేము ఇప్పుడు ఎన్ఎంఎస్ అనేటువంటిది పోయిన సంవత్సరం నుండే మేము స్టార్ట్ చేసినాం. కాబట్టి దాదాపు హాఫ్ పోర్షన్ మాకు పోయిన సంవత్సరమే అయిపోయింది. ఈ సంవత్సరం దాదాపు నవంబర్లో వీళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ నవంబర్ వరకు వీళ్ళకి ఆల్మోస్ట్ అది 8th క్లాస్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయి ఉండాలి. అంటే 6th to 8th వరకు మొత్తం టోటల్ సిలబస్ వీళ్ళు 3 క్లాసుల సిలబస్ వీళ్ళు కంపల్సరీ చదవాల్సిందే. అంటే ఈ లెసన్స్తో పాటు మళ్ళీ ఇంతకుముందు అయిన లెసన్స్ను కూడా మనం వాళ్ళను అన్ని సబ్జెక్టులు కూడా మళ్ళీ వాళ్ళను అడగడం, ప్రిపేర్ చేయించడం, వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్లు పెట్టడం, ఈ విధంగా పెట్టడం ద్వారా వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. మేము మీ స్కూల్ నుంచి 5 IIT సీట్స్ వచ్చినాయి కదా, దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఇంకా మేము ఎక్స్పెక్టేషన్ చేసాం ఇంకా బాగా వచ్చేది. ఇక కొన్ని చెప్పకూడని అంశాలు కూడా మనకు ఎగ్జామ్లో జరిగినాయి అక్కడ. కానీ ఈసారి అలా కాకుండా మేము ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. ఇంకా ఎక్కువ రావాలని మేము అనుకున్నాం, మాకు వచ్చేది. ఇక అది చెప్పకూడదు, కొన్ని అంశాలు జరిగినాయి. అలా జరగడం ద్వారా కూడా మాకు కొంత డ్రాబ్యాక్ అయింది. ఇంకా మేము ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేసినాం. మేము చూసుకున్నట్టయితే స్కూళ్ళల్లో మీ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉందో అందులో సగం మంది ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. నార్మల్గా చూసుకున్నట్టయితే పేరెంట్స్ మైండ్ సెట్, యాజ్ పర్ ఇండియన్ మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటే చాలామంది పేరెంట్స్ అమ్మాయిలకు చదువు ఎందుకు అన్న కాన్సెప్ట్లోనే ఉంటారు. మీ స్కూల్లో చూసుకుంటే సగానికి సగం మంది గర్ల్స్ ఉన్నారు. దానికి మీరు ఎట్లా కృషి చేస్తున్నారు? మేము ఫీమేల్ టీచర్ అంటే మా కృషి ఉంది, పేరెంట్స్ కూడా మారిండండి. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ అయ్యారు. ఆడపిల్లలకు చదువేందుకు అనేటువంటి పరిస్థితి లేదు. అందరు కూడా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా చదవాలి. మేము క్లాస్లో కూడా అదే చెప్తున్నాం. అసలు అబ్బాయిల కంటే అమ్మాయిలకే చదువు ఇంపార్టెంట్ అని చెప్తాను. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే కీడెంచి మేలించమంటారు ఏదైనా ఒక సామెత. భవిష్యత్తులో ఏ విధంగా ఉన్నా వాళ్ళు దాన్ని నిలదొక్కుకొని వాళ్ళు బతకగల, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా స్త్రీలకైతే అది ఖచ్చితంగా అవసరమని నేను కోరుకుంటాను. కాబట్టి మ్యారేజ్ అవన్నీ పక్కకు పెట్టండి. మీ గోల్స్ అనేటువంటిది రీచ్ అయ్యేంత వరకు మీరు పట్టు వదలకుండా ఖచ్చితంగా చదవాలనేటువంటిది నేను ఎప్పుడు కూడా ఎవ్రీ క్లాస్లో ఖచ్చితంగా అప్పుడోసారి నేను మోటివేషన్ చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా కూడా పేరెంట్స్ కూడా చాలా మారిండండి. పిల్లలు కూడా వాళ్ళు పేరెంట్స్ ఇక్కడ రెగ్యులర్గా వస్తారు, పేరెంట్స్ మీటింగ్కి వస్తారు. ఎక్కువ మదర్స్ బాగా వస్తారు, మదర్స్ చాలామంది వస్తారు. వాళ్ళకు కూడా మేము చెప్పడం ద్వారా వాళ్ళు పిల్లలను కూడా బాగా కేర్గా చూసుకుంటారు, పంపిస్తుండ్రు. ఎడ్యుకేషన్ కూడా అంత ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్తుండ్రు. మారింది, ఒకప్పటికి ఇప్పటికి చాలా మారింది. మేము మీ స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ చేస్తారా, లేకపోతే స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. స్పోర్ట్స్లో కూడా మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో మా పిల్లలు అక్కడ కూడా బాగున్నారు. పోయినసారి మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ స్కూల్ నుండి ఇంతకుముందు గతంలో జరిగిన ఒక 10th క్లాస్ అమ్మాయి నేషనల్ లెవెల్లో అయింది. నేషనల్ లెవెల్లో డార్జీ బల్దాన్లో ఆమె నేషనల్ టీంకి వెళ్ళి ఆమె క్యాప్టెన్గా వెళ్ళింది. కాబట్టి అటువంటిది ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ స్పోర్ట్స్ కూడా బాగుంది. ఎందుకంటే గ్రౌండ్ బాగుంది, ఇక్కడ పీటీ టీచర్ కూడా బాగా పనిచేసింది. ఇప్పుడు గతంలో మేడం ఉండే ఆ అమ్మాయి ఆమె చేసింది మేడం. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా బాగుంది. ఆమె కూడా చిన్న ఏజ్, చాలా యాక్టివ్గా ఆడిపించడం జరుగుతుంది. అయితే ఇంకా కొంత మేము ఇంకా ఆటలకు కేటాయించలేకపోతున్నాం ఈ సంవత్సరం. ఎందుకంటే మాకు ఈ క్లాసుల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. టైం సరిపోదు. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీ పేరు? బి సాత్విక. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 8th క్లాస్. సో 8th క్లాస్కి మీకు NMMS కోచింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఎట్లా ప్రిపేర్ అవుతావు నువ్వు? ప్రొద్దున లేచి ప్రిపేర్ అవుతా. మంచిగా చెప్తున్నారా సార్ వాళ్ళు? ఇట్లా బాగా చెప్తారు. ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారా? మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు క్లాస్? 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి ఈవినింగ్ 5:30 దాకా. కొడతావా మరి ఈసారి? కొడతా. థ్యాంక్ యూ. రిషిత. నువ్వు ప్రిపేర్ అవుతున్నావా NMMSకి? ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? బాగా ప్రిపేర్ అవుతా. కొడతావా మరి ఈసారి? ఖచ్చితంగా. మీ స్కూల్ నేమ్ నిలబెడతావు నువ్వు కూడా? మీ స్కూల్కి 5 IIT సీట్స్ వచ్చినాయి కదా,
నువ్వు కూడా కొడతావు అట్లా ఐఐటి? సార్ వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేస్తున్నారని మంచి చాలా ఎట్లా ఎట్లా ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు? సార్స్ డైలీ ప్రొద్దునే వచ్చి ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఉంటున్నారు మా కోసం, ఎన్ఎంఎంఎస్ కోసం. ఎప్పటి వరకు ఉంటారు? 5:30, 6 అయితే 6:30 వరకు ఉంటారా? బాగా కోచింగ్ ఇస్తున్నారు అంటావు, కొట్టేస్తా అంటావు ఈసారి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేటోళ్ళు పాస్ అయితే చాలు అనుకున్న ఈ రోజులలో ఏకంగా 10/10 జీపీఏ తెచ్చుకొని దాంతోపాటు ఐఐటి సీటు కొట్టిన విద్యార్థులతో మనం ఉన్నాం. ఇప్పుడు వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అనేది. 10 వచ్చినందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నారా, ఐటీఐలో సీట్ కొట్టినందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నారా? రెండు. దీనికి మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎట్లా సపోర్ట్ చేసినారు? మాకు ఫస్ట్ 6th క్లాస్ నుంచే సార్ వాళ్ళు మార్నింగ్ లేపి అన్నీ చదివిపించడం కానీ, మా పేరెంట్స్ ప్రతి సాటర్డే మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ చాలా చేసేవారు. 10th క్లాస్లో మాకు మార్నింగ్ స్టడీ అవర్స్ ఉండేది, నైట్ దాకా స్టడీ అవర్స్ ఉండేది, డిజిటల్ బోర్డ్ క్లాసెస్ కూడా ఉండేవి. ప్రతి 3rd సాటర్డే పేరెంట్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేసేవారు. దాంతో మా పేరెంట్స్కి సార్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మా పేరెంట్స్ కూడా చాలా దానివల్ల చాలా ఇంట్రెస్ట్ కలిగింది చదువు పైన. వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ చేశారు. మీరు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉంది 10 జీపీ వచ్చినందుకు కానీ, ఐటీఐలో సీట్ వచ్చినందుకు కానీ. అంటే స్కూల్లో టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తుండే మీకు? టీచర్స్ చెప్పినట్టు పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవారు. మార్నింగ్ టీచర్స్ ఫోన్ చేసినప్పుడు పేరెంట్స్ కూడా లేపేవారు. మేము కూడా చాలా ఇంట్రెస్ట్తో చదివాం కాబట్టి మాకు 10 జీపీ వచ్చింది. మార్నింగే లేపుతుండేనా? ఏమనిపిస్తుండే అప్పుడు? ఇంత ఫస్ట్ లేవడం అనిపించేది, కానీ తర్వాత మా గోల్ని బట్టి మేము చదువుకున్నాం. మీరు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? అన్ని స్కూళ్ళల్లో 5:30 వరకు స్టడీ అవర్స్ ఉండే, కానీ మా స్కూల్లో మాత్రం మార్నింగే స్టడీ అవర్స్, రాత్రి 7:30 దాకా ఉండేవాళ్ళం. సాటర్డే పేరెంట్స్ మీటింగ్, రోజు కాల్ చేయడం 6th క్లాస్ నుంచి అలా ఉండేది. ఇప్పుడు 6:30, 7:30 వరకు మీరు స్టడీ అవర్స్లో ఉంటుండే, అప్పుడు ఏమనిపిస్తుండే, ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఇంత లేటా అనిపించింది. అప్పుడు ఇబ్బంది అనిపిస్తుండే? ఏం ఇబ్బంది అనిపిస్తుంది, ఉన్నారు అల్టిమేట్లీ హ్యాపీ. గవర్నమెంట్ స్కూల్స్, మిగతా గవర్నమెంట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ స్కూల్స్కి కానీ, ఆ స్కూల్స్కి మీ స్కూల్కి డిఫరెంట్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా? అన్ని స్కూళ్ళలో టీం వేరే ఉంటుంది, మా స్కూల్లో వేరే ఉంటుంది. మీరు? మా స్కూల్లో కొంచెం స్పెషల్ కేరింగ్ ఉంటుంది. డిజిటల్ కానీ, ఇంకా పేరెంట్స్ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తారు టీచర్స్. ఇంకా ఏదైనా టాలెంట్ టెస్ట్ అయినా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా, స్టేట్ లెవెల్ దాకా పంపిస్తారు. మా దాంట్లో ఎన్ఎంఎంఎస్ కోచింగ్ కానీ, పాలిసెట్ కోచింగ్ కానీ ఫస్ట్ నుంచే ప్రిపేర్ చేపిస్తారు. అట్లా ప్రైవేట్ స్కూల్స్లో అంత కేరింగ్ తీసుకోరు, మా స్కూల్లో మాత్రమే తీసుకుంటారు. మీరు మరి ఇంకెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇలా చూసారు కదా, ఎన్ఎంఎంఎస్, పాలిసెట్, IIIT ఇలా పలు రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చిన్నతనంలోనే వాళ్ళ వంతు విజయాన్ని చూపిస్తున్నారు జక్కాపూర్ విద్యార్థులు. మరి ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని వాళ్ళ ఉపాధ్యాయ బృందం కోరుకుంటుంది. సైనింగ్ ఆఫ్, నేను మీ యశ్వంత్, కెమెరామ్యాన్ నవీన్.